హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ రీడింగ్ అండి. ఇక్కడ మీరు బంధంలో కలిసి ఉన్నా కలిసి లేకపోయినా సరే ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది. అంటే ఇక్కడ మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మీ పార్ట్నర్ విషయంలో అసలు ఎలాంటి సంఘటనలు ఉండబోతున్నాయి, వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ అండి. ఈ డివైన్ ఎనర్జీస్లో అంటే ఇప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి మీ లైఫ్లో ఎలాంటి ఎనర్జీస్ ఉంటున్నాయి, అంటే డివైన్ బ్లెస్సింగ్స్ ఎలా ఉంటున్నాయి, ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు, వీటికి సంబంధించండి. డివైన్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ తెలియచేయగలరు. మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం తెలియజేయాలనుకుంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రావటం అయితే జరిగిందండి. ఇక్కడ కర్మ అన్నది ఎనర్జీస్ అయితే జరుగుతుంది. కర్మ అని ఎందుకు అన్నామంటే ఈ 2024 అన్నది కర్మ మీదే ఎక్కువ నడుస్తుందండి. ఇప్పుడు ఏం చేసినా అదే తిరిగి వస్తుంది. ప్రజెంట్ ఎవరి లైఫ్లో ఏ మంచి చేశారో లేదా ఎవరిని ఏం ఇబ్బంది పెట్టారో అన్నీ తిరిగి వస్తాయండి. మంచికి మంచి వస్తుంది, ఇబ్బందులు వస్తాయి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే సడన్గా ఒక డెస్టినీ అన్నది ఉంటుంది. మీ లైఫ్లో రాసి పెట్టింది రాబోతుంది. అంటే చాలామంది రిలేషన్షిప్ పరంగా మోసపోయారు కదా, మీ లైఫ్లో రాసి పెట్టిన పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. అండ్ కర్మ సిచ్యువేషన్స్ కూడా ఎదుర్కోబోతారండి. చాలా అవకాశాలు అయితే వస్తాయి. ఇక్కడ మీ లైఫ్ అనేది సడన్ చేంజెస్ అయితే వస్తున్నాయి. ఆ సడన్ చేంజెస్ ఎలా ఉంటున్నాయి, కొన్ని సమస్యల నుండి బయటపడతారా, లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందా. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్లో ఉన్నారని డివైన్ అయితే చెప్తున్నారు. డివైన్ ఏం చెప్తున్నారంటే మీ లైఫ్ గురించి, అంటే ఇక్కడ మీరు ఏం చేస్తే అదే ప్రతిఫలాలు ఇస్తారని, ఇక్కడ మీరు ఏం చేశారు, డివైన్ ఏం బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు చూద్దాం. ఇది వచ్చేసి మెయిన్ ఎనర్జీస్ అండి, ఇది క్లారిఫికేషన్ ఎనర్జీస్. ఇక్కడ పెట్టేస్తున్నాను ఇవి. బాటమ్ ఆఫ్ డెక్ జస్టిస్ ఎనర్జీస్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వాలి. ప్రజెంట్ ఏ ఎనర్జీస్లో ఉందో చూడాలి, చెక్ చేయాలి. ఏంజెస్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. చూసే వ్యూవర్స్ యొక్క లైఫ్ ఎనర్జీస్. ఇది ఫోన్ హీట్ అయిపోయి స్టక్ అయిపోతుందండి. ఆడియోకి వీడియోకి సంబంధం లేదు. బాటమ్ ఆఫ్ డెక్కి తీయాలి. కరెక్ట్ చేసుకుంటున్నాను వీడియో, అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, లేదంటే స్టక్ అయిపోతుంది. ఓకే, చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ తెలియచేయగలరు. స్టక్ ఎనర్జీ ఉందండి, టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చినాయి. కొంచెం నెగిటివ్ ఎనర్జీస్లోనే కనిపిస్తున్నారు. కొన్ని సిచ్యువేషన్లు అయితే రిలీజ్ అయిపోతే కొన్ని సిచ్యువేషన్ నుండి రిలీజ్ కాలేరండి. వెయిటింగ్ ఎనర్జీ ఏదో కనిపిస్తుంది. మరి ఆ వెయిటింగ్ ఎనర్జీది ఏంటో, మరి డివోర్స్ సిచ్యువేషన్స్ ఏమైనా నడుస్తున్నాము. మేబీ ఈ ఇయర్లో అయితే ఎక్కువ డివోర్స్ అయితే ఉండబోతున్నాయి. అంటే ప్రతి సంవత్సరం జరిగే డివోర్స్ వేరండి, ఈ డివోర్స్ అనేది వేరు. ఏ రకంగా చెప్పాలంటే ఎక్కువ మల్టీ రిలేషన్లు ఉండటం, రిలేషన్లో చీటింగ్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ ఇయర్లో అయితే డబ్బు సంపాదన ఎంత ఉంటుందో రిలేషన్షిప్ పరంగా కూడా బ్రేకప్ సిచ్యువేషన్లు అయితే కనిపిస్తున్నాయండి. వైఫ్ అండ్ హస్బెండ్లో అలానే ఉన్నారు, లవర్స్ కూడా అలానే ఉన్నారు. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే మగవారిలో శుక్రగ్రహ ప్రభావం అన్నది ఉంటుంది. ఆ శుక్రగ్రహం మంచిగా ఉంటేనే ఇక్కడ ఒక స్త్రీ అన్నది, అంటే మీ పార్ట్నరు, ఇప్పుడు మీ శుక్రగ్రహ ప్రభావం బట్టి అక్కడ మీ లైఫ్లో ఉండే పార్ట్నర్ కానీ మీ లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ ఎలాంటి వారు చెప్పవచ్చు. అలానే స్త్రీ పరంగా తీసుకుంటే గురుగ్రహం అయితే ఉంటుందండి. స్త్రీ పరంగా అయితే గురుగ్రహం అయితే ఆ గురుగ్రహ ప్రభావం వారి లైఫ్లోకి వచ్చే, అంటే వారి లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వారు, అంటే వారి లైఫ్లో వచ్చే లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వారు కూడా తెలుసుకోవచ్చు. శుక్రుడేమో మేల్స్కి, గురుడేమో ఫీమేల్స్కి. ఈ ఎనర్జీస్ అయితే ఇలా తీసుకోవాలి. మరి ఎవరి లైఫ్ ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే ఈ ఎనర్జీస్లోనే చూడాలి. మీకు శుక్రగ్రహం ప్రభావం బాగోకపోతే లవ్ ఫెయిలియర్స్ ఉంటాయండి, రిలేషన్షిప్ అంత బాగోదు. గురుగ్రహం బాగుంటే బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అయితే తీసుకోవచ్చు.
చూద్దాం. టవర్ కార్డ్ ఎనర్జీస్ కూడా వచ్చిందండి. మరి సమస్యలు ఉంటాయా, సమస్యలు పోతాయా చూడాలి. డివైన్ ప్లీజ్ బ్లెస్ మీ, బ్లెస్సింగ్ టు ఆల్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్ సిచ్యువేషన్స్ గురించి తెలియచేయగలరు. తీగానే 3 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చిందండి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుంది. చెప్పాను కదా, వాటంతట అవే వస్తే ఎనర్జీస్ తీస్తాను. తక్కువ తీస్తానండి, రీడింగ్ ఎక్కువైపోతుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్, మీకు రాశుల పరంగా కూడా కాంబినేషన్ చెప్తాను. 7 ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ కప్స్. ఈ ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయండి. చెప్పాను కదా, మొదటిగా చెప్పుకునే రాశి వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి వరకు అయితే ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుందండి. అది రీనన్ ఉంటుందా లేదంటే ప్రజెంట్ ఉన్న వారితో దూరం అయిపోతారా అంటే క్లారిఫికేషన్ ఎనర్జీస్ తీయాలి. రెండవ ఎనర్జీస్ వచ్చేసి మీరు మిథున, తుల, కుంభరాశి వారు అయితే మీకైతే చాలా పాజిటివ్గా ఉందండి. రిలేషన్షిప్ పరంగా అయితే చాలా బాగుంది. మరి ఈ బాగుండటం ఎలా ఉంది అంటే మీ పార్ట్నర్ పరంగా ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉందా, లేదంటే మీరు బంధం విషయంలో దూరం అయిపోయి ఉంటే రీనన్ ఉండే అవకాశం ఉందా చూడాలి. మూడవ ఎనర్జీస్ వచ్చేసి మీరు వృషభ, కన్య, మకర రాశి వారైతే రిలేషన్లో అయితే మీరు చాలా మోసపోయారు. మోసపోయే సిచ్యువేషన్లో కూడా కనిపిస్తున్నారండి. మేబీ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో. మల్టీ రిలేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ ఇవి. మేబీ కొంచెం మీలో కూడా ఎవరో తప్పుదారి అయితే పడుతున్నారు. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలండి. తప్పుదారి పడతామంటే అట్రాక్ట్ అవుతున్నారనమాట. మీరు కావాలని ఏమీ ఆ దారిలోకి వెళ్ళట్లేదు. మధ్య మాటల్లో పడి మీకు తెలియకుండానే ఒకవేళ వెళ్ళిపోతున్నారు. ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు మీ లైఫ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి 7 ఆఫ్ కప్స్. మీరు కర్కాటక, వృశ్చిక రాశి వరకు అయితే చాలా అవకాశాలు అయితే వస్తున్నాయండి. అట్రాక్ట్ చేసే అవకాశాలు అయితే వస్తున్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రీడింగ్ కాబట్టి మీరు ఎదురు చూసే సంఘటనలు పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. సంథింగ్ మీ లైఫ్లో ఏదో మంచి అయితే జరగబోతుందండి. ఆ జరిగేది కూడా కొంచెం మిమ్మల్ని మిస్గైడ్ చేసేలా కూడా ఉంటుంది. అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చూడాలి క్లారిఫికేషన్. 10 ఆఫ్ వ్యాండ్స్ అంటే కొంచెం మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ కనిపిస్తుంది. లైఫ్ భారంగా అయితే నడుస్తుందండి. రిగ్రెట్ ఫీల్ కనిపిస్తుంది. ఈ ఎనర్జీస్లో అయితే చూద్దాం అసలు మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ప్రజెంట్ అయితే ఈ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. క్లారిఫికేషన్ ఎనర్జీస్ తీద్దాం. ఏంజెస్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది, ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందులు తిరిగి వస్తాయి. మరి ఫోను హీట్ ఎక్కిపోయి స్టక్ అయిపోతుందండి సడన్గా. ఆడియోకి వీడియోకి అసలు సంబంధం లేకుండా వస్తుంది. ఓకే, చెక్ చేసుకుంటున్నాను. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ నైట్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ ఫ్యాన్స్. ఇక్కడ పక్కన పడ్డింది కానీ మీకు కనిపించే పడతాయి. 7 ఆఫ్ ఫ్యాన్స్ ఇది మీకు సంబంధించింది అండి. మరి ఆ మంచి ఏంటో చూద్దాం. జడ్జిమెంట్ అయితే వచ్చింది. సపరేషన్ అయిపోయేవారు అయిపోతున్నారు, కలిసేవారు కలుస్తున్నారు. మరి ఎవరు కలుస్తున్నారు, ఎవరు విడిపోతున్నారో చూడాలి. ఇక్కడ మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారైతే మీ కాంబినేషన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. అంటే మిథున, తుల, కుంభరాశి కాంబినేషన్ అయితే వచ్చింది. ఇక్కడ రీయూనియన్ అయితే ఉంటుందండి. మేబీ మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే మాత్రం మీ పర్సన్తో మళ్ళీ రీయూనియన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అయితే గౌరవిస్తున్నారు, గుర్తిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని తలుచుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఏదో టైంలో మీ పర్సన్ నుండి కాంటాక్ట్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారండి. అదొక గిఫ్ట్ ఆఫర్ కూడా అనుకోవచ్చు. డబ్బు విషయంలో ఏదో హెల్ప్ అవ్వడం కానీ, హెల్ప్ చేయడం కానీ,
సంథింగ్ ఏదో అయితే జరగబోతుంది. మీకు ఇక్కడ మేషరాశి, ధనుసు రాశి, సింహరాశి వరకు అయితే కొంచెం పాజిటివ్గా ఉంది. రిలేషన్షిప్ పరంగా రీయూనియన్ అయితే కనిపిస్తుంది. అంటే సడన్ చేంజెస్ వచ్చాయని అన్నాను కదా, మేబీ మీకే, మీరు మంచి చేశారు కాబట్టి ఇక్కడ మంచి తిరిగి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిథున, తుల, కుంభరాశి. మిథున, తుల, కుంభరాశి కాంబినేషన్ ఇదేనండి. ఇక్కడ ఏం ఎనర్జీస్ ఏంటంటే రీయూనియన్ అయితే కనిపిస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది. అంటే ఇక్కడ ఎలా అంటే కొన్ని పనులు ఆలస్యంగా జరగడం అయితే జరుగుతుంది. మీ లైఫ్లో కొన్ని ఆర్థిక పరిస్థితులు కూడా మంచిగా లేవండి. మంచిగా ఉన్నా సరే అనవసరమైన దానికి ఖర్చు అయిపోవడం సంథింగ్ ఏదో జరుగుతుంది. మీ పర్సన్ విషయంలో కొంచెం మీరు మనీ పరంగా ఏదో ఇబ్బందులు అయితే పడుతున్నట్టున్నారు. మీకు రావాల్సిన అమౌంట్ కానీ అండ్ మీరు ఇవ్వవలసిన అమౌంట్ కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ ఒక మనీ పరంగా మాట్లాడడం అయితే జరుగుతుందండి. మీ పార్ట్నర్ వచ్చి ఒక మనీ విషయం అయితే ఉంది పాజిటివ్గా. అంటే ఒక మనీ విషయంలో మీకు మంచి జరగవచ్చు కానీ రిలేషన్షిప్ పరంగా కూడా కొంచెం టైం ఏదో పడుతుందండి. 50-50 ఛాన్సెస్ రీయూనియన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు వృషభ, కన్య, మకర రాశి వారు కదా. కాంబినేషన్ వచ్చేసి కర్కాటక, వృశ్చిక, మీన రాశి. అసలు ఎలా చెప్పాలో అర్థం అవట్లేదండి. కొంచెం వ్యసనాలు కనిపిస్తున్నాయి, వ్యామోహాలు కనిపిస్తున్నాయి. అసలు బాగాలేదు. రిలేషన్షిప్లో ఏదో మోసపోవడం అయితే జరుగుతుంది, జరగబోతుంది. ఏవో కొత్త పరిచయాలు అవ్వడం కానీ, సోషల్ మీడియాలో పరిచయాలు అవ్వడం కానీ, అండ్ ఒక విధంగా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయినా సరే వైఫ్ అండ్ హస్బెండ్లకి వస్తుంది కదా, వీళ్ళు కూడా చూడొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరినైతే మ్యారేజ్ చేసుకోబోతున్నారో వారంత మంచివారు కాదని ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయండి. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళి అయిపోవడం కానీ మల్టీ రిలేషన్ ఉందండి. లవ్ ఫెయిల్యూర్ వేరు, అఫైర్స్ వేరు. ఇక్కడ ఈ అఫైర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, లవ్ ఫెయిల్యూర్స్ కాదు. ఇప్పుడు లవ్లో మోసపోతే అది ఒక విధానం, అంటే అదేం తప్పు కాదండి. కానీ ఇక్కడ చాలామంది మోసం చేసి మీ లైఫ్లోకి రాబోతున్నారు, వచ్చుంటారు. మేబీ జరుగుతుందేమో సంథింగ్. ఇక్కడ ఈ కాంబినేషన్లో అయితే మీకు చాలా నెగిటివ్ అండి. కర్మ అన్నది మీరు అనుభవించుకోవాల్సిందే. మీ లైఫ్లో ఒక డెస్టినీ అన్నది ఎలా ఉంది అంటే వరస్ట్గా కనిపిస్తుంది. ఇలాంటి వారు మీ లైఫ్లోకి వస్తే ఇక్కడ మీ కర్మ అనేది, నెగిటివ్ కర్మ అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ మేబీ ఇక్కడ మల్టీ రిలేషన్ ఏదో కనిపిస్తుందండి. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినా, మ్యారేజ్ చేసుకోపోయినా సంథింగ్ ఏదో జరుగుతుంది. ఆల్రెడీ మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోవడం కానీ సంథింగ్ మీ పర్సన్ మీ దగ్గర ఏదో దాచారు. కానీ ఈ రీడింగ్ అన్నది ఎవరికైతే రిజనెట్ అయితే వారే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తాము. ఇది ఫ్యాక్టేనండి, జరుగుతాయి, జరగబోతాయి. కొంతమంది తెలుసుకోవాలి. ఒక మంచి ఉంటుంది, ఒక చెడ్డ ఉంటుంది. అలా అని రీడింగ్ తర్వాత మీ పార్ట్నర్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటి పనులు ఏం చేయొద్దు. మీ పార్ట్నర్ మొదటి నుండి మీతో ఎలా ఉన్నారో అలానే చూడాలి. కానీ ఇక్కడ అనుమానం కూడా పెట్టుకోవద్దు. అసలు అనుమానం అన్నది మంచిది కాదు. మీరు మంచితనంగా ఉండాలి. ఇప్పుడు మేము చెప్పేది ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇస్తాను. ఇక్కడ మీ పర్సన్ ఎలాంటి వారు మీకు తెలుసు కాబట్టి పర్సనల్ రీడింగ్లో తెలుస్తుంది కానీ జనరల్ రీడింగ్లో తెలియదండి. ఇక్కడ జనరల్ రీడింగ్ చేస్తున్నాం కాబట్టి ఎనర్జీస్ మాత్రం ఇలా పక్కాగా వచ్చాయి. ఇవే జరుగుతాయి, జరగబోతే కూడా. జనరల్ రీడింగ్ వేరు, పర్సనల్ రీడింగ్ వేరు. మీరు పర్సనల్ రీడింగ్ చేయించుకుంటే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరైతే చేయించుకోవాలండి. వృషభ, కన్య, మకర రాశి వారు, కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారికి సంబంధించి చేయించుకోవాలి. మీరు ఏదో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి వారు అండ్ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు. మీకైతే డివోర్స్ సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుందండి ఈ కాంబినేషన్లో. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఒక స్వార్థపరులు. వీరికి చాలా అవకాశాలు వచ్చాయని మిమ్మల్ని కాదనుకుని వేరే రిలేషన్లోకి వెళ్ళిపోవడం కానీ, అండ్ మళ్ళీ మీ లైఫ్లోకి, అంటే మీ లైఫ్లో ఉన్నారు అంటే మీ వల్ల వారికి ఒక లాభం ఉందని. మీ పర్సన్ వచ్చేసి, మీ పార్ట్నర్ వచ్చేసి ఎలాంటి వారంటే మీ ఆస్తి కానీ మీ వల్ల వారికి ఒక సెక్యూర్ లైఫ్ ఇస్తారు కాబట్టి ఈ రకంగా మీ లైఫ్లోకి వచ్చారే. కానీ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని ఏదో మోసం చేయాలనుకుంటున్నారండి. వేరే వారికి అట్రాక్ట్ అవ్వడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది. మీ వల్ల వీరికి లేని లాభం బయట వారి వల్ల ఏదో లాభం వస్తుందని ఇక్కడ మీకు డివోర్స్ ఇచ్చే సిచ్యువేషన్స్ ఏవో కనిపిస్తున్నాయి.
డివోర్స్ ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారండి. మీరు స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారంటే ఒక సిచ్యువేషన్ నుండి రిలీజ్ అవ్వలేరు. అంటే మీకు మీ పార్ట్నర్ విడిపోవడం అసలు ఇష్టం ఉండదు, కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఇక్కడ రిలేషన్షిప్ పరంగా ఒక మాట చెప్తానండి. ఈ ఇయర్లో మేల్స్కి అయితే ఆడవారి వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాలి. ఎప్పుడైనా ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ కదా అంటారు, కానీ ఈ ఇయర్లో అయితే ఆడవారి వల్ల మగవారు ఎక్కువ ఏడుస్తారండి, మోసపోతారు. డబ్బు సంపాదన ఎంతున్నా సరే ఒక ఆడదాని వల్ల జీవితం నాశనం చేసుకుని వ్యసనాలకి వ్యామోహాలకి బానిసైపోతారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఎలా ఉంటాయంటే చాలా వరస్ట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయండి. ఇయర్లో మీకు ఇంకా ఆశ్చర్యం అనిపించవచ్చు, పెళ్ళైన మన్నాడు కూడా విడిపోయే అవకాశం కూడా ఉంది. ఏవో చెత్త అన్నీ బయటపడడం అంటే మీ పార్ట్నర్ విషయం పెళ్లి చేసుకునేవారు అయిపోయిన వారు ఏదో నిజమైతే బయటకు వస్తుందండి. దీనివల్ల మీకు ఏంటంటే కర్మ అన్నది ఉంటుంది. రాశికి మంచి జరిగేది ఉంటుంది, కొన్ని రాశుల వారు ఇబ్బంది పడేది ఉంటుందండి. అంటే అన్ని రాశుల వారికి కర్మ మీద ఆధారపడి ఉంది. మంచి చేస్తే మంచిగా వస్తుంది, ఇబ్బంది పడే సిచ్యువేషన్లే కనిపిస్తున్నాయి. అది మీ రాతలో రాసిన సిచ్యువేషన్స్. చూద్దాం అసలు మీ లైఫ్లో అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మేల్స్కి ఫీమేల్స్కి చూద్దామండి. ఇది వచ్చేసి మేలు, ఇది వచ్చేసి ఫీమేలు ఎనర్జీస్ కార్డ్. మొదటిగా మేల్స్ వరకు లైఫ్ గురించి చూద్దాం. ఇప్పుడు బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలానే రీడింగ్ ఇవ్వాలి. వ్యూవర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్ సిచ్యువేషన్ గురించి తెలియజేయగలరు. మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు? 8 ఆఫ్ కప్స్ చెప్పాను కదా, ఒక స్త్రీ పరంగా మీరు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. అండ్ ఒక స్త్రీ అయితే మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. మరి ఎవరు వస్తారో 6 ఆఫ్ కప్స్ వచ్చిందండి. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, ప్రజెంట్ ఉన్న పర్సన్ దూరం అవ్వడం అయితే జరుగుతుంది. చూద్దాం ఏ రాశి వారికి ఎలా ఉందో. మీరు మెయిల్ అయితే ఈ ఎనర్జీస్ మీకు సంబంధించండి. మీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ తిరిగి వస్తారు, ప్రజెంట్ ఉన్నవారు మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోతారు. ఈ ఎనర్జీస్లో మీరు ఏ రాశి వారైతే మీ లైఫ్ అసలు ఏం జరుగుతుంది, మీ లైఫ్లో మీ రాశుల్లో మూవ్ ఆన్ అయ్యేది ఎవరు, రీయూనియన్ అయ్యేది ఎవరు చూడాలి. ఇవి 4 ఎనర్జీస్ అయితే తీస్తాను. 4 కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ద ఎంప్రెస్, ద డెవిల్ ఎనర్జీస్. ఫైనల్గా ఒక ఎనర్జీస్ తీస్తాను. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అయితే మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో చూడాలి కదా. ఇక్కడ కప్స్ ఎనర్జీస్ వచ్చింది. మీరు కర్కటక వృచ్చిక మీన రాశి వారైతే మీరు మీ ఎమోషన్స్ అసలు బయట పెట్టండి. చెప్పుకోలేని పరిస్థితి అయితే వచ్చేస్తుంది. అంటే ఒక విషయంలో మీరు చాలా బాధపడవలసి వస్తుంది. ఒక నిజం తెలుసుకుంటారు, ఆ నిజం అబద్ధమా నిజమా ఒక కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. కానీ ఎవరితోనూ షేర్ చేసుకోలేరు, ఎవరితోనూ మాట్లాడలేరు. ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ పరంగా మీరైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారండి. డామినేషన్ కనిపిస్తుంది, కంట్రోల్ చేసే కనిపిస్తుంది. ఒక విధమైన ఎమోషనల్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మేబీ మీ పర్సన్ వచ్చేసి మీకు డివోర్స్ సంబంధించి ఏమైనా ప్రపోజల్ ఇచ్చే అవకాశం ఏదో కనిపిస్తుంది. రెండవది వచ్చేసి మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారైతే మీకైతే రీయూనియన్ ఉంటుందండి. లైఫ్ కొత్తగా ప్రారంభం అవుతుంది. ఎవరితోనంటే మీ పార్ట్నర్ మీకు దూరం అయితే ఇక్కడ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి కొత్తగా జీవితం అయితే ప్రారంభం అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు వృషభ, కన్య, మకర రాశి వారి కదా. ఇక్కడ మీ బంధంలో ఒక తల్లి పాత్ర అన్నది కనిపిస్తుందండి. వీరి వల్లే అండ్ మీ పర్సన్ వచ్చేసి ఒక విషయంలో మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఉంది. ఒక స్త్రీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎనర్జీస్ అయితే ఎలా వస్తేనే అలానే రీడింగ్ ఇస్తారండి. మీ పార్ట్నర్ వచ్చేసి మంచితనంగా ఉన్నారు, కానీ కొంచెం ఏదో తేడా కొడుతుంది. అంటే
అంతకుముందు ఎనర్జీస్కి దీనికి కాంబినేషన్ చూసుకుంటే ఇది చాలా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అండి. పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అయినప్పుడు సంథింగ్ ఇక్కడ ఏదో కనిపిస్తుంది, నేను చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ద డెవల్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ ఒక విషయంలో అయితే చిక్కుకుపోతున్నారండి. మిథున, తుల, కుంభరాశి వారైతే సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీ పర్సన్ ఒక డెవల్ ఎనర్జీస్ మిమ్మల్ని అయితే చాలా ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతుంది. డబ్బు విషయంలో కానీ ఒక రిలేషన్షిప్ విషయంలో కానీ. ఇక్కడ మీ పర్సన్ అంటే మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మీ పర్సన్ వల్ల ఇబ్బంది పడడం, ఒక మంచి చూస్తారు కానీ మీ పర్సన్ వల్ల మీరు చిక్కులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందండి. కొన్ని కోర్టు కేసులు కనిపిస్తున్నాయి. ఇక్కడ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారైతే పార్ట్నర్ పరంగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఎవరు? మిథున, తుల, కుంభరాశి, కర్కాటక, వృశ్చిక, మీన రాశి పార్ట్నర్ పరంగా అయితే చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఎవరికి వచ్చింది అంటే మీ పర్సన్ అంటే ఒకరికైతే మంచి జరుగుతుంది, ఒకరికైతే చాలా ఎమోషనల్ అని పాత పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. మీకు కొన్ని ఏంజల్స్ నెంబర్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. మీరు మేల్ కదా, మీకు మనసులో ఒక ప్రశ్న అయితే ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు మీ పర్సన్తో డివోర్స్ సిచ్యువేషన్ నడుస్తూ ఉంటే మీ పర్సన్ విషయంలో డివోర్స్ జరుగుతుందా లేకపోతే రీయూనియన్ ఉంటుందా అంటే 000 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయండి. 000 ఏంజల్స్ నెంబర్స్ అంటే మళ్ళీ కొత్తగా మీ పర్సన్తో లైఫ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ముగిసిపోవడం కాదండి, మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, 666 ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తాయో, ఎవరికి నేను 666 ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తాయో మీ పర్సన్ పరంగా మీరు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాలండి. అంటే ఒక నెగిటివ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు, డివోర్స్ సిచ్యువేషన్ ఏదో జరుగుతుంది, మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది, సంథింగ్ ఏదో అయితే జరుగుతుంది. ఇలా మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు 111 ఏంజల్స్ నెంబర్స్ కానీ ఎవరికైతే కనిపిస్తాయో ఇక్కడ మీకు పాజిటివ్గా అనేది లైఫ్ అయితే ఉండబోతుందండి. నెగిటివ్ నుండి పాజిటివ్గా అయితే మారిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 555 ఏంజల్స్ నెంబర్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ మొదట్లో ఉన్నంత ప్రేమ తర్వాత ఏముండదండి, కొంచెం కొంచెంగా మారటం, అంటే పాజిటివ్గా ఉన్నవారు నెగిటివ్గా మారటం అయితే జరుగుతుంది. 555 ఏంజల్స్ నెంబర్స్ అంటే ఇక్కడ మళ్ళీ మీ లైఫ్ అయితే మార్పు అయితే కనిపిస్తుంది. ఆ మార్పు ఏంటంటే కర్మ సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు నేను ఇచ్చిన రాశుల పరంగా చూస్తే ఈ ఏంజల్స్ నెంబర్స్ మీకైతే కనిపిస్తాయి. ఎవరికైతే ఇక్కడ ఇచ్చిన ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తాయో వారికైతే ఇలాంటి సంఘటనలు అయితే ఉంటాయి. మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ లైఫ్లోకి రావడం, ప్రజెంట్ ఉన్నవారు మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఫీమేల్స్ ఎనర్జీస్ చూద్దాం. ఇప్పుడు బాటమ్ ఆఫ్ డెక్ ఇది వచ్చింది కదా, ఇది సఫల్ చేసి బాటమ్ ఆఫ్ డెక్ ఎలా ఉందో చూడాలి. చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్ ఎనర్జీస్ తెలియజేయగలరు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. డివైన్ బ్లెస్సింగ్ టు ఆల్. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ప్రజెంట్ మీరు కూడా అంతేనండి, కలుసున్న వారు విడిపోయే అవకాశం ఉంది, విడిపోయేవారు కలుసున్న అవకాశం ఉంది. చూడాలి. ఒక స్త్రీ పరంగా మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఒక ఇయర్లో కూడా స్త్రీ పరంగా చాలా ఘోరాలు అయితే జరుగుతున్నాయండి. మీరు మంచి పర్సన్స్ అయితే మీ లైఫ్లోకి ఒక స్త్రీ పీడ లాంటిది అనేది ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుంది. మీ పార్ట్నర్ మారిపోవడం కానీ, మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇవన్నీ ఎక్కువ ఈ సంవత్సరంలో ఉంటుంది. అంటే అన్యోన్యంగా ఉన్నవారు కూడా మారిపోతారండి. అంత ఘోరంగా ఉన్నాయి మరి రోజులు. మీరు అనుకోవచ్చు రోజు రోజుకి మంచి ఉంటుంది కదా అంటే మంచి కాదండి. ఒకరిని చూసి ఒకరు ఏలమరితనంగా అయిపోయింది. అడిగేవాళ్ళు లేక, కానీ కంట్రోల్ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ ఎవరికి ఇంత టైం అయితే లేదు. కానీ ఏది జరిగినా సరే ముందే ఈ ఎనర్జీస్లో మీకైతే మా టారో ట్రేడర్స్ అందరూ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎనర్జీస్ అన్నవి ముందు జరిగేవి చెప్తాయండి. ప్రశ్నాపరంగా అడిగితేనే ఇవి ఎనర్జీస్ అన్నవి సమాధానాలు ఇస్తాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఇప్పుడు నమ్మితే ఒక మంచి అన్నది మీరు తెలుసుకోవచ్చు, నమ్మకపోయినా తర్వాత మీకే తెలుస్తుందండి. ఈ ఎనర్జీస్ మీరు ఏ రాశి వారైతే అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది,
మీరు పాజిటివ్గానే ఆలోచించండి. రెజోనేట్ అయితేనే రీడింగ్ తీసుకోండి, లేదంటే వదిలేయండి. ఇవి ఫీమేల్ సంబంధించిన ఎనర్జీస్ అండి. ఒకటి తీస్తాను. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎవరికో మంచి అయితే జరుగుతుంది ఈ రాశి వరకు. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ సార్డ్స్, హై ప్రెస్టిస్. కొంతమందికి మంచి జరుగుతుంటే కొంతమందికి ఏమో మొదటిగా ఈ ఎనర్జీస్లో చెప్పుకునే రాశి వచ్చేసి మేషం, సింహం, ధనుస్సు రాశి వారు. మీరు బంధంలో కలిసి ఉన్నా కలిసి లేకపోయినా సరే మీ బంధంలో పాజిటివ్ వైబ్స్ అయితే స్టార్ట్ అయినాయండి. అంటే ఇక్కడ మీకు పాజిటివ్ కర్మ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే మేల్ పరంగా పాజిటివ్గా వచ్చింది, ఫీమేల్ పరంగా పాజిటివ్గా వచ్చింది. కర్మ అన్నది మీకు మంచి అయితే చేస్తుందని నేను చెప్తానండి. ఇక్కడ మీ విషయంలో మీరు ఒక మంచి వ్యక్తిలా అయితే కనిపిస్తున్నారు. ఎందుకలా చెప్తున్నామంటే మీ డెస్టినీలో రాసి పెట్టుందండి. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకునే కదా వేరే వారితో రిలేషన్లోకి వెళ్ళిపోవడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఆ రిలేషన్ నుండి బయటపడి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఎనర్జీస్. నెక్స్ట్ మిథున, తుల, కుంభరాశి వరకు అయితే మీ పర్సన్ వచ్చేసి మీకు ఒక ఆఫర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక ప్రపోజల్ ఇస్తారండి, పాజిటివ్ ప్రపోజల్. చాలా మంచిగా మాట్లాడడం అయితే జరుగుతుంది. మీకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫీమేల్స్ పరంగా మాత్రం చాలా బాగుంది. అండ్ ఏస్ ఆఫ్ సార్డ్స్, ఇది వృషభ, కన్య, మకర రాశి వరకు అయితే మీకు ఒక నిజం తెలుస్తుందండి. ఆ నిజంలో మీకు ఒక కమ్యూనికేషన్ రావటం, అంటే మీ పర్సన్తో మీరు మాట్లాడడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ మీ పర్సన్తో ఉన్నా సరే మీ పర్సన్ మీద మీకు ఏమైనా అనుమానం ఉంటే, అపోహలంటే, అబద్ధాలంటే అవన్నీ పోతాయి. పాజిటివ్గా అయితే మారుతారు. కొత్తగా ఉన్నట్టుంటుంది లైఫ్. అంటే పర్సన్ మీద అంత ఇష్టం పెంచుకుంటారు. మంచిగా మాట్లాడడం అయితే జరుగుతుంది. నిజమైతే తెలుసుకుంటారండి. పార్ట్నర్ విషయంలో నెగిటివ్ అన్నది లేదు. ఎందుకంటే పార్ట్నర్ మీ నుండి దూరం అవడం జరగదు. ఒకవేళ దూరమైన వారి నుండి కాంటాక్ట్ రావడం అయితే జరుగుతుంది వృషభ, కన్య, మకర రాశి వారికి. ఇంకా లాస్ట్లో వచ్చి ఇక్కడ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారికి అయితే ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుందండి. స్త్రీ పీడ అనేది కనిపిస్తుంది. మరి ఎవరో కానీ వీరి వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే మీ లైఫ్లోకి ఒక స్త్రీ అన్నవారు ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుంది. వీరి వల్లే మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారండి. మీ పార్ట్నర్ మీకు దూరం అవడం కానీ, మీకు డివోర్స్ ఇవ్వాలనుకోవడం కానీ, సంథింగ్ ఏదో అయితే జరుగుతుంది. మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. ఇది నెగిటివ్గా వచ్చింది కాబట్టి మీది కాదని లైట్ తీసుకోండి. మిగతా రాశుల్లో అయితే మంచిగా వచ్చాయి, కానీ ఈ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వరకు అయితే కొంచెం బాండింగ్ అయితే అంత బాగాలేదు. స్త్రీ పీడ మీకే ఉన్నట్టుందండి. స్త్రీ వల్ల మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. మరి సిచ్యువేషన్ మాత్రం ఇలా ఉన్నాయి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ వారికి ఈ ఎనర్జీస్ బట్టి నేను ఇక్కడ రీడింగ్ ఇచ్చానండి. రీడింగ్ అంటే మనకి ప్రశ్నాపరంగా ఎనర్జీస్ తీస్తేనే వస్తాయి. పర్సనల్ రీడింగ్లో మీ పర్సనల్ లైఫ్ గురించి సమాధానాలు తెలుసుకోవచ్చు, కానీ జనరల్ రీడింగ్ వేరండి, పర్సనల్ రీడింగ్ వేరు. మీరు ఇక్కడ ఏంజల్స్ నెంబర్స్ మీకు చెప్పాలి కదా. మీకు ఏంజల్స్ నెంబర్స్ 222 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎవరికైతే 222 ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. అండ్ 1111 కానీ 111 ఏంజల్స్ నెంబర్స్ కానీ కనిపిస్తే మాత్రం మీ పర్సన్ మిమ్మల్ని అయితే తలుచుకుంటున్నారు. అండ్ ఏస్ ఆఫ్ సార్డ్స్ కూడా 000 అండి. అండ్ 666 ఏంజల్స్ నెంబర్స్ అయితే మీ లైఫ్లో ఏదో మిమ్మల్ని బాధ పెట్టే సంఘటన అయితే ఉండబోతుందండి. ఇలా మీకు ఎవరికైతే ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయో ఈ విధంగా మీకు ఇలాంటి సంఘటనలు అయితే ఉండబోతున్నాయి. ఇవండి ఈరోజు ఎనర్జీస్.